హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. వీడియోస్ పెట్టేది చాలా రోజులైతే అయిపోతుందన్నమాట. కొంచెం నేను సిక్ అవ్వడం వల్ల వీడియోస్ అనేవి డిలే అయిపోయినాయి. మీ అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు అనమాట. మేమైతే మా లైన్లోకి అయితే మాత్రం నవరాత్రి సందడి అయితే వచ్చేసింది. నేను ఫస్ట్ రోజు వీడియో అయితే పెట్టలేకపోయాను, సెకండ్ డే వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట. ఈరోజు నవరాత్రిలో రెండవ రోజు. నవరాత్రులు చేయించుకోవడానికి అమ్మవారు అయితే మా లైన్లోకి అయితే వచ్చేసారు. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఎంత బాగున్నాయో ఈ 10 days కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట. మీరుండే చోట ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఏంటి అంటే ఫస్ట్ మా లైన్లోకి వచ్చేసరికి కనకదుర్గ అమ్మవారిని అయితే పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే పోలేరమ్మ అమ్మవారిని కూడా అయితే ఇక్కడనే తయారు చేశారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసేది కూడా పోలేరమ్మ అమ్మవారిని అనమాట. మీరు ఇందాక చూసింది కనకదుర్గ అమ్మవారిని. మీకు చూడంగానే తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ మాత్రం అమ్మవారిని చేశారు. మనకు సేమ్ అమ్మవారి సినిమాలో అయితే ఎలా అయితే ఉంటుందో అలాగైతే మాత్రం ఉంది కదా. నాకైతే సేమ్ అక్కడ చూడంగానే అలాగే కనిపించింది. ఇక్కడ సెకండ్ డే వచ్చేసరికి ఏంటి అంటే కలశాలు అనమాట. ఒక 108 కలశాలు అయితే తీసుకొని అయితే వెళ్తారు. మనకి ఇక్కడ లైన్లో దగ్గరలో ఉన్న అన్ని గుళ్ళకైతే వెళ్ళేసేసి వస్తారనమాట కలశాలను తీసుకొని. ఇవన్నీ కూడా తర్వాత వేరే రోజు ఆ కలశాలతో అమ్మవారికి అయితే అభిషేకాలు చేస్తారనమాట. ఇప్పుడు మనం కలశాలు తీసుకెళ్ళిన కలశాలతోటి చాలా అంటే చాలా బాగా చేశారు. మొత్తం 108 కలశాలు తీసుకొని వెళ్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మాత్రం ఈసారి అయితే మిస్ అయ్యాను, కొంచెం బాధగానే ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి కలశాలతో పాటు కొన్ని విగ్రహాలను కూడా అయితే ఆ కలశాల ఊరేగింపుతో పాటు విగ్రహాలను కూడా ఊరేగిస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 4 పడగల్లాగా ఉన్నాయి. నాకు పేరు అయితే సరిగా తెలియదు, అందుకని నేను చెప్పడం లేదు. ఈ విగ్రహాలన్నింటినీ కూడా స్టార్టింగ్ పెట్టుకొని కేరళ వాయిద్యం అంటే చాలా బాగా వాయిస్తున్నారు. కేరళ వాయిద్యంతో అయితే కలశాలు కానీ విగ్రహాలు కానీ అన్నీ కూడా ఊరేగింపై చేస్తున్నారు. కేరళ వాయిద్యం మీరు ఎప్పుడైనా వినుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి.